ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆదిలక్ష్మి గారు, ఏపీ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ అడ్వకేట్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా సేమ్ టు యూ చెప్పాలి మనం. మీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. సో మ్యామ్, మీరు యాజ్ ఏ అడ్వకేట్గా ఇన్నేళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అండ్ మీరు అడ్వకేట్గానే కాకుండా పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. ఎంతో మందికి ఎంతో సేవ కూడా చేస్తున్నారు. వాటన్నింటి గురించి మాట్లాడుకునే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క రంగాన్ని ఎంచుకోవడంలో అయితే ఏంటి, లేకపోతే ఈ సేవా కార్యక్రమాల్లో కొనసాగడానికి అయితే ఏంటి, ఎవరినో ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఉంటారు. మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? ముందుగా మనం ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అనడం కన్నా మన పరిస్థితుల్ని మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి తల్లి. ఒక మహిళగా మనకు మనమే ఇన్స్పిరేషన్, పరిస్థితులు మనకి ఇన్స్పిరేషన్, మనం చేయాలనుకున్నటువంటి బాధ్యత మనకి ఇన్స్పిరేషన్. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబ బాధ్యతలతో పాటు, కుటుంబీకులతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి అవసరాలు ఉన్నటువంటి కొలీగ్స్ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనండి, వీళ్ళందరినీ కూడా మన ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ప్రత్యేకించి ఇన్స్పిరేషన్ అంటే కనుక మనకి చాలామంది ఉన్నారమ్మా. మన సనాతన ధర్మం నుండి, మన పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్నప్పటికీ, అదేవిధంగా చరిత్ర తీసుకున్నప్పటికీ, స్వతంత్రోద్యమాన్ని తీసుకున్నప్పటికీ, ఇప్పుడు తీసుకుంటున్నప్పటికీ కూడా చాలామంది మహిళా మూర్తులు ఉన్నారు. వారందరినీ కూడా మనం ఆదర్శనీయంగా తీసుకోవాలని తీసుకుంటున్నాం, స్ఫూర్తిగా కూడా తీసుకోవాలమ్మా. అండ్ మీరు అడ్వకేట్గా ఇన్నేళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చెప్పుకోదగ్గ విషయము, మీరు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు అంటున్నారు కదా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. చెప్పాలంటే నేను పూర్తి సుదీర్ఘకాలంగా అయితే నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయట్లేదమ్మా. కొంతకాలంగా చేస్తున్నాను. అది ఎందుకు అని అంటే, నేను ఒక గృహిణిగా ఉండి గృహిణి బాధ్యతలను, భార్యగా నా బాధ్యతను, ఇద్దరు బిడ్డల్ని కూడా స్కూల్కి పంపిస్తూ నేను ఎల్ఎల్బి చేశానమ్మా. యాక్చువల్లీ నేను డిగ్రీ చదువుతున్నప్పుడే నాకు వివాహ సంబంధాలు చూడటం, వివాహం జరగడం జరిగింది. వివాహం అయిన తర్వాతనే నేను పీజీ చేశాను, ఎల్ఎల్బి చేశాను, తర్వాత ఇప్పుడు ఎల్ఎల్ఎం కూడా చేయబోతున్నాను. అంటే ఇవన్నీ ఏంటంటే నేను ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లల తల్లి అయిన తర్వాతే చేయడం జరిగిందమ్మా. అది కూడా మా వారిని ఒప్పించి, నొప్పించకుండా, బ్రతిమలాడుకొని, అవసరమైనప్పుడు కొంచెం గట్టిగా గద్దించి నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడం జరిగిందమ్మా. అయితే మీరు అన్నారు కదా, ఏదైతే మీరు ఈ సేవలు చేయాలనేటటువంటిది ఎందుకు వచ్చిందని అంటే, ఆల్రెడీ నేను ముందు చెప్పాను, మా పరిస్థితి, తోటివారి పరిస్థితి. అంటే ప్రతిసారి మనం చేయాలనుకున్నది మన గురించే కాదు, మనం సమాజంలో ఉన్నాం, సమాజంలో వాటి గురించి కూడా మనం ఆలోచించాలమ్మా. ప్రత్యేకించి మనం స్త్రీమూర్తులు అంటే మాతృస్వరూపులు. ఈ మాతృత్వాన్ని మనకి మనమే భగవంతుడు మనగా ఇచ్చాడు. దాన్ని మన పిల్లలకి, మనం కన్న వాళ్ళకి మాత్రమే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా మాతృత్వం పంచగలటటువంటి ఏకైక స్త్రీమూర్తులు ఎవరన్నా ఉన్నారంటే అది మనమే అమ్మ. ఈ సమాజంలో ఏ వ్యక్తులైనా కానీ ఒక తండ్రి స్థానాన్ని సంపాదించడానికి కొంచెం అటు ఇటుగా ఉండాలి, అందరినీ తండ్రిలాగా ఆదరించడానికి కొంచెం ఇబ్బంది పడతారేమో తప్ప, మాతృత్వంతో ప్రతి ఒక్కరిని కూడా హక్కుని చేర్చుకోగలిగేటటువంటి ఘనత మన స్త్రీమూర్తులకే ఉందమ్మా. ఎటువంటి అంశాలను చూసుకొని నేను నాకున్న దాంట్లో, నేను సంపాదిస్తున్న దాంట్లో ఎంతో కొంత చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతోనే ప్రతి నెల కూడా నాకు వచ్చిన దాంట్లో 20% నేను తీసి నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నానమ్మా. అదేవిధంగా మీరు అన్నారు, మనిషి ముఖ్యంగా నేను చేయాలనుకున్నది, చేసింది ఏంటంటే అమ్మా, నేత్రదానం, అవయవదానం. వీటి మీద ప్రజల్లోని, సమాజంలోని అవగాహన కల్పించాలనేటటువంటిది మొట్టమొదటి నా కోరిక. ఎందుకంటే మనకి చెప్తూ ఉంటారు మన ధర్మంలో, పూర్వజన్మ, ప్రస్తుత జన్మ, రాబోయే జన్మ అని అంటారు. నిజంగా పూర్వజన్మ మనకు తెలీదు, మనం నమ్ముతాం. ప్రస్తుత జన్మ అనేది ఒక్కటే నిజం, వాస్తవం, అది మనకు తెలిసింది. మరుజన్మ అనేది కూడా మన నమ్మకం. కానీ మరుజన్మ ఉన్నదని మనం ఎప్పుడు నమ్మాలి అని అంటే, ఎవరైతే ఒక కళ్ళను కోల్పోయారో, ఒక అవయవం ఏదన్నా లోపించిందో, మన ద్వారా మన తదనంతరం ఆ అవయవాన్ని కనుక మనం రీప్లేస్మెంట్ చేయగలిగేటటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకిచ్చినప్పుడు మనం చేయగలిగితే
వాళ్ళు జీవించే జన్మే మనకు మరు జన్మ అవుతుంది. ఇది నేను నమ్మానమ్మా. ఈ నమ్మకంతోనే నేను నా నేత్రదానానికి కానీ అవయవదానానికి కానీ ముందుకొచ్చాను, వచ్చి చేయడం జరిగిందమ్మా. అయితే దీన్ని ప్రజలందరిలో కూడా ఒక అవగాహన కార్యక్రమం పెట్టాలని ఈ సంవత్సరం నుంచి కొన్ని సెషన్స్ కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ ఏదైనా నాకు అవకాశం ఉన్నంత వరకు నేను ముందుకు వెళ్ళాలని నా ఆకాంక్ష. అలాగే మేడం, స్త్రీ సనాతనం నుండి సమాజం వరకు స్త్రీ యొక్క పాత్రపై మార్పుల గురించి కూడా మీరు చాలా సార్లు విశ్లేషిస్తూ ఉంటారు. అండ్ దీని గురించి ఏంటి మేడం అసలు? అమ్మ, ఇప్పుడు మనకందరికీ తెలిసిందే మన సనాతన ధర్మం ఎంత గొప్పదో. ఆది లేదు, అనంతం లేదు, దాన్నే మన ధర్మం అంటాం. అలాంటి సనాతన ధర్మంలో స్త్రీకి ఉన్నటువంటి ఔన్నత్యం కానీ లేకపోతే ఆమెని అద్భుతంగా వర్ణించడం కానీ మరి ఏ ధర్మంలో జరగలేదు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితౌ నమస్తస్యే నమస్తస్యే నమో నమః అన్నారు. అదేవిధంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితౌ నమస్తస్యే నమస్తస్యే నమో నమః అన్నారు. అంటే మన ధర్మంలో ఒక స్త్రీని మాతృస్వరూపంగా, శక్తి స్వరూపంగా, అదేవిధంగా శాంతి స్వరూపంగా పోల్చారమ్మ. అంటే ప్రతి స్త్రీలోనే కూడా మాతృత్వాన్ని చూడమన్నారు. అంత గొప్పదైనటువంటి మన ధర్మంలో స్త్రీకి అత్యున్నతమైనటువంటి గౌరవం, అదేవిధంగా ఆమెను ఒక ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టారు. అయితే దాన్ని రాను రాను కొంత కాలం మారిన తర్వాత, యుగాలు మారిన తర్వాత, అంటే మనకి ఒక 4-5 జనరేషన్స్ ముందు మనం మాట్లాడుకుందాం, లేదా ఒక 2-3 జనరేషన్స్, అంటే మన అమ్మమ్మల కాలంలో కానీ వాళ్ళ ముందు భామల కాలంలో కానీ అయితే స్త్రీ వంటింటికి మాత్రమే పరిమితమైందనేటటువంటి నానుడి, అదేవిధంగా ఒక స్త్రీకి పెళ్లి చేయాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్తోనే స్త్రీ ఇంటికి మాత్రం పరిమితం, ఆమెకు కట్న కానుకలు ఇవ్వాలి, ఆమెకు చదువు అవసరమా, చదువుతో ఆమె ఏం సాధిస్తుందని ఒక కొంతకాలం మాత్రం జరిగింది. అయితే కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో అది లేదు. మగానితో పాటు సమానంగా అమ్మాయిని పెంచుతున్నారు, అమ్మాయికి స్త్రీని అభ్యసిస్తున్నారు. చెప్పాలంటే స్త్రీ ఈ విద్యారంగంలో పురుషుణ్ణి మించి తను ఎన్నో అవకాశాలను అందుకుంటుంది, తన ప్రతిభను కూడా కనబరుస్తుంది. మనం చూసుకున్నట్లయితే మన 10th ఇంటర్ ఈ విషయాల్లో కూడా చూసుకుంటే మొట్టమొదటి ర్యాంకులు ఎక్కువగా ఉత్తీర్ణత సాధిస్తున్న వాళ్ళు అమ్మాయిలే ఉన్నారమ్మ. అంటే అలాంటి మన ధర్మం ఇప్పటికి కొంచెం మారుతుంది. స్త్రీకైతే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎప్పటి నుండో ఉన్నాయి. మధ్యలో కొంత అనగా మారినా మళ్ళీ ఆ స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇప్పుడు సమృద్ధిగా తీసుకోగలుగుతున్నాం. అంటే స్త్రీకి ఆత్మగౌరవం అనేది ఎప్పుడో ఉంది. స్త్రీకి ఆత్మగౌరవం ఒకరిచ్చేది కాదమ్మా, స్త్రీకి తనంతట తానే తీసుకోగలిగేదే ఆత్మగౌరవం. అయితే ఇందులో చిన్నది స్త్రీ ఆత్మగౌరవం అంటే ఆత్మాభిమానానికి అహంకారానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకోవాలమ్మా. అంటే ఈ రోజు ఉన్నటువంటి యువత ఆత్మాభిమానం అనే పేరుతో అహంకారానికి కొంచెం వెళ్తున్నారు. అది మనం తెలుసుకోవాలి. ఆత్మాభిమానానికి అహంకారానికి మధ్య ఉన్నటువంటి విశ్లేషణ కొంచెం మనం చెప్పగలగాలి. అంటే మన పిల్లలకి మనమే చెప్పగలగాలి, మనం తెలుసుకోగలగాలమ్మా. అండ్ అలాగే మేడం, ఇప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే వర్డ్ స్త్రీ యొక్క డ్రెస్సింగ్ గురించి. అంటే వాళ్ళు అలాంటి డ్రెస్సులు వేసుకోబట్టే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటారు. మరి చిన్నపిల్లలు, వృద్ధుల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అప్పుడు ఈ మాట అనేది ఎలా వాళ్ళు ఖండించుకుంటారో తెలియదు. అయితే అసలు ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో ఒక లేడీస్ డ్రెస్సింగ్ గురించి మీరేం చెప్తారు? అమ్మ, మీరు అన్నది చాలా 100% వాల్యుబుల్ క్వశ్చన్ అమ్మ. ఎందుకంటే ఒక స్త్రీ మీద జరిగినటువంటి అత్యాచారం అవనివ్వండి, అవమానం అవనివ్వండి, ఆవిడ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ బట్టి ఉందంట. మరి మనకి 9 నెలల పాప మీద, అది 2019లో అనుకుంటా, తెలంగాణ రాష్ట్రంలోనే 9 నెలల పాపను అత్యాచారం చేశారు. మరి అమ్మాయి ఏం డ్రెస్ వేసుకుంది? అసలు ఆ పాపకి ఒక మాంసపు ముద్ద అమ్మ. 9 నెలల పాప అంటే ఒక మాంసపు ముద్ద. అసలు మనం జెండర్ని డిస్క్రిమినేషన్ చేయడానికి కూడా ఉందా? అసలు డిస్క్రైబ్ చేయడానికి కూడా లేదు. అది శిశువు అని మాత్రమే మాట్లాడాలి తప్ప ఆడ శిశువు మగ శిశువు కేవలం చెప్పడం వరకే. ఆమెకి ఏమన్నా ఉంటుందా? అలాంటి పిల్లల మీద జరిగింది, 6 ఏళ్ళ పిల్లల మీద జరిగింది, 60 ఏళ్ళ వాళ్ళంటే వంగిపోయి ఉన్న వాళ్ళ మీద జరిగింది, పని పాట చేసుకునే కూలి వాళ్ళ మీద జరిగింది. అంటే కూలి వాళ్ళు ఏ డ్రెస్సింగ్ చేసుకొని రెచ్చగొట్టారంటారు? ఈ 6 ఏళ్ళ పాప ఏం డ్రెస్ వేసుకొని రెచ్చగొట్టింది అంటే అది మూలాల్లో లోపం.
అది బుద్ధిలో లోపం, వాళ్ళు పెరిగిన వాతావరణంలో లోపం, వాళ్ళకు విలువలు లేని నైతికత అనేది అంటే ఏంటో తెలియకుండా ఒక స్త్రీ అంటే కేవలం భోగపోస్తువు అనుకునేటటువంటి నీచమైనటువంటి మనస్తత్వం అమ్మ. అంటే ఒక స్త్రీ యొక్క మర్మస్థానం కాదది, మోక్షస్థానం, మానవ జన్మకి జన్మనిచ్చేటటువంటి పుణ్యస్థానం అని నేర్పలేకపోవటం. అంటే మన ధర్మంలో ఏదైతే చెప్పారో అది ఈరోజు స్టడీస్లో లేకపోవటం. విద్యారంగంలో విద్యని ఎంతసేపు ర్యాంకుల కోసమో లేకపోతే ఒక జాబ్స్ సంపాదించుకొని ఉద్యోగాలు సంపాదించుకొని ఎర్నింగ్ వైపు నడుస్తోంది తప్ప నైతికత కోసం కానీ మూలాల కోసం కానీ లేకపోతే మన ధర్మంలో ఉన్నదాని కోసం కానీ మాట్లాడలేకపోవటం, చెప్పకపోవటం, మరుగున పడిపోవడమే అని నా అభిప్రాయం తల్లి. ఇంకా మీరు వస్త్రధారణ అన్నారు. వస్త్రధారణ అనేది ఎంతో కొంత ఖచ్చితంగా మన హుందాతనాన్ని తెలుపుతుంది. స్త్రీకి వస్త్రధారణ అనేది ఖచ్చితంగా ఆమె వేసుకున్న వస్త్రాన్ని బట్టి హుందాతనం అయితే ఉంటుంది. అలా అని ఇప్పుడు చీర కట్టుకున్న వాళ్ళ మీద అత్యాచారాలు జరగట్లేదా? కాకపోతే ఏంటంటే ఆ వస్త్రాధరణ ఎలా ఉండాలంటే స్త్రీ యొక్క హక్కు అమ్మ. స్త్రీ తన అందంగా అలంకరించుకోవడం అనేది స్త్రీ యొక్క హక్కు. కాకపోతే అశ్లీలంగా తయారవ్వకూడదు, అది మనకే నష్టం. అంటే ఒక స్త్రీని చూసినప్పుడు అబ్బా ఆ అమ్మ అనొచ్చు, లేకపోతే అమ్మాయి అనుకోవచ్చు, అది మనం చెప్పలేము. చాలా అందంగా ఉంది, అమ్మ ఎంత బాగుంది, చక్కగా ఉంది అని అనడానికి ఏముందిరా అబ్బబ్బబ్బా అని అనడానికి ఎంత తేడా ఉందో అది మన డ్రెస్సింగ్ కన్సిడర్ చేస్తుంది. అయితే జరుగుతున్నటువంటి అక్రమాలకు కానీ ఇంకొకటి దానికి కానీ కేవలం డ్రెస్సింగ్ అనడం మాత్రం తప్పు. అది మాత్రం కరెక్టే. ప్రతిదానికి ఫస్ట్ జెంట్స్ అనేది డ్రెస్సింగ్. అసలు ఆ డ్రెస్సింగ్ గురించి మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు, మళ్ళీ వాళ్ళే ఖండించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చేతులు ఎత్తేస్తూ ఉంటారు. మీరు బాగా చెప్పారు మేడం. అండ్ అలాగే ప్రతిదీ అంటే సమాజం ఎంత వృద్ధి చెందుతున్నప్పటికీ అన్ని రంగాలలో కూడా స్త్రీలు వాళ్ళ యొక్క పాత్రని కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదో ఒక మూల స్త్రీలు అనేవాళ్ళు ఆఫీసుల్లో కావచ్చు, లేకపోతే ఇంట్లో కావచ్చు, ఇంకా అవమానాలని ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు మేడం? ఫేస్ చేస్తున్నారు అని అంటే కొంత పర్సంటేజ్ అయితే చేస్తున్నారమ్మ. పూర్తిగా చేస్తున్నారు అనేది మనం చెప్పలేము. ఆఫీసులో అవనివ్వండి, ఈవెన్ ఏ రంగంలోనైనమ్మా. ఇప్పుడు వైద్య రంగంలో మనం చూసుకుంటున్నాం, ఫీమేల్ జూనియర్ డాక్టర్స్ వాళ్ళు వేధిస్తున్నారు, ఎంత వేదనకు గురవుతున్నారు వాళ్ళు. ప్రొఫెసర్స్ కానీ వాళ్ళకి ఇంటర్నల్లో వాళ్ళకి కావాల్సినటువంటి మార్క్స్ గురించి కానివ్వండి, లేకపోతే వాళ్ళ డాక్టరేట్స్లో వాళ్ళు చేసేదాని గురించి కానీ, హౌస్ సర్జన్లో కానీ, వాళ్ళు ప్రాక్టీసింగ్లో సీనియర్ ప్రొఫెసర్స్ జూనియర్స్ని ఇబ్బంది పెడుతున్నారని వైద్య రంగంలో ఉంది. మా నిర్మొహమాటంగా చెప్తున్నానమ్మా, మా న్యాయ రంగంలో కూడా ఉంది. లేని చోట లేదు. అంటే ఎక్కడ ప్రతి చోట అంటే ఈ ప్రొఫెషన్ ఎంచుకుంటేనే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు అనేది లేదు. ఏ ప్రొఫెషన్లో అన్నా కొంత ఇబ్బందినైతే ఉంది. కానీ ఆ ఇబ్బందిని కూడా మనం ఇబ్బందిని ఎదుర్కొనగల శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో, ఎదుటివాడినితో ఏ విధంగా మాట్లాడాలో, వాడి హద్దు ఏంటో మనం చెప్పగలగాలమ్మా. హద్దు మీరకుండా మాతృస్వరూపంలాగా ఉండడమే కాదు, హద్దు దాటనీయకుండా శక్తియుక్తులతో చూపించడంతో పాటు శాంతిపరంగా ఉంటూ హద్దు దాటితే మన శక్తిని ఉపయోగించి ఆ హద్దు దాటినందుకు పర్యవసానం ఏంటో కూడా మనమే చూపించాం. అది మన చేతుల్లోనే ఉంది. సో మీరు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినప్పటి నుండి ఇన్నేళ్ల వరకు మీ పర్సనల్ లైఫ్లో ఏదైనా మర్చిపోలేని బాధాకరమైన సంఘటన ఉందా? అంటే ఏదైనా ఇబ్బందికర సంఘటన ఫేస్ చేశారా మీరు కూడా, అంటే యాజ్ ఎ ఉమెన్గా? ఉంటాయమ్మా. అంటే మీరు వృత్తిపరంగానూ ఉంటాయి, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ఉంటాయి. చెప్పడానికి వృత్తిపరంగా కూడా ఉంటాయి. ఎందుకంటే మేము ఈ ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే మా వారు ఎవరి దగ్గర జూనియర్గా నన్ను వెళ్ళడానికి వీలు లేదు అని కండిషన్ పెట్టారు. అది నాకు ఇబ్బంది. బికాజ్ ఒక జూనియర్గా నేను ఎవరి ఆఫీస్కి వెళ్ళకపోతే నాకు వర్క్ ఎలా వస్తుంది? అక్కడ నేను ఇబ్బంది ఫేస్ చేశాను. అదే నాకు అదృష్టం కూడా అయింది. ఎందుకంటే చాలామంది నా కొలీగ్స్, ఒక ఇద్దరు ముగ్గురు, నేను పేరు చెప్పడం భావ్యం కాదు, వాళ్ళ నా దగ్గర బాధపడ్డారు. వాళ్ళు ఆఫీసర్స్లో అంటే మరి వర్క్ నేర్చుకోవడానికి వాళ్ళు జూనియర్స్గా ఉంటారు కాబట్టి ఆఫీస్లో ఉన్నప్పుడు సీనియర్ అడ్వకేట్స్ వీళ్ళ వద్ద ప్రవర్తించేటటువంటి విధానం చాలా బాధాకరంగా ఉండేదట. కానీ వర్క్ రావాలి, తట్టుకున్నారు. కొంతమంది తట్టుకోలేక మానేశారు, కొంతమంది ఎదిరించారు, కొంతమంది ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి వర్క్ నేర్చుకున్న వాళ్ళు వచ్చారు. అంటే ఒక విషయాన్ని ఇప్పుడు నేను నా భర్త ఎప్పుడైతే ఒకరి దగ్గర జాయిన్ అవ్వద్దు అని అన్నప్పుడు నేను బాధపడ్డాను, అదేవిధంగా నా కొలీగ్స్
జాయిన్ అవి బాధపడుతున్నప్పుడు నా భర్త చేసింది నాకు కరెక్ట్ అనిపించింది. అంటే ఒక విషయం ఒకసారి మనకు తప్పు అనిపించింది, ఆ ప్రయారిటీ మారినప్పుడు ఓకే ఇందుకే జరిగిందా అని మనం తెలుసుకోవాలమ్మ. మన ధర్మంలో ఒకటి ఉంటుంది, ఏది జరిగినా మన మంచికే. అంటే అది మనం అన్వయించుకుంటూ వెళ్ళాలి. అయితే ప్రొఫెషన్లో మాత్రం నేను ఇబ్బంది పడింది చాలా తక్కువ అమ్మ. ఎందుకంటే నేను ఇవి జరగలేదు. కాకపోతే ఏంటంటే నేను స్ట్రగుల్ చేశాను. ఎవరి దగ్గర జాయిన్ అవ్వకపోవటం వల్ల నాకు వస్తున్న కేసులు నేనే రిఫర్ చేసుకుంటూ నేనే చూసుకుంటూ కొంతమందిని దాంట్లో ఉన్నటువంటి సలహాలు అడగాలి కదా, ఖచ్చితంగా ఎలా వెళ్ళాలని అడ్వైస్ అడగాలి, దీనికి ఏ యాక్ట్ ఉపయోగించాలి, ఏ విధంగా చేయాలి, డ్రాఫ్టింగ్ ఏంటి, ఇలా అడగాలి. అలా అడిగినప్పుడు ఇద్దరిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చలేదు, మానేసి అంటే ఆఫీస్కి వెళ్ళకపోయి ఈవెన్ ఫోన్లో అన్నా మనం అడుగుతాం కదా, మనం కోర్టుకు వెళ్ళినప్పుడు అన్నా. అదేవిధంగా నాకు ఒక సీనియరు, నేను వాళ్ళ దగ్గర ఆఫీస్కి వెళ్ళకపోయినా నాకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కానీ మా బార్ అసోసియేషన్లోనే చక్కగా నాకు వివరించడం జరిగిందమ్మ. అందువల్ల ఏంటంటే నేను వృత్తిపరంగా తక్కువే, వ్యక్తిగతంగానంటే అవి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా మనం ఎవరో ఏదో అనక్కర్లేదమ్మా, మన ఇంట్లో వాళ్ళే గృహహింసకి నేను ఎంతో గృహహింసకి లోనయ్యి నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. ఓకే, నేను గృహహింసకి లోనయ్యి 2 బిడ్డలు తల్లి అయిన తర్వాత నన్ను నేను నిలబెట్టుకోవడం కోసం నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను. ఏదైతే గృహహింసకు లోనయ్యి నన్ను అన్నవాళ్ళు ఈరోజు నన్ను ఎంతో గౌరవిస్తున్నారు. అది నేను బంధాన్ని తెంచుకోలే, బంధాన్ని నిలబెట్టుకుంటూనే ఏ బంధం వల్ల నేను అవమానాలు పడ్డానో అదే బంధం ఇప్పుడు నన్ను గౌరవిస్తుంది, ఒక విధంగా చెప్పాలంటే పూజిస్తుంది. అందుకే అంటాను, స్త్రీకి సహనం కావాలి. ఆ సహనం సమర్థతతో కూడి ఉండాలి. సహనం అంటే వాళ్ళు ఏం చేస్తున్నా పడి ఉండమని కాదమ్మా, అలా అని సమర్థత అంటే వాళ్ళు ఏమన్నా తిరగబడిపోమని కాదు. ఆ సహనం సమర్థత స్త్రీ కరెక్ట్గా వెళ్ళగలిగితే స్త్రీ ఏదైనా సాధించగలుగుతుంది. 10 మంది పురుషులు చేయగల ఒక్క పనిని స్త్రీ తన సమర్థతతోటి సహనంతో ముందుకు తీసుకెళ్ళగలుగుతుందమ్మా. అది ఏదైనా నువ్వు ఎంచుకోవచ్చు, ఆర్థిక రంగం అవ్వచ్చు, లేకపోతే పిల్లల్ని చూసుకునే విధానం అవ్వచ్చు, ఏదైనా కానీ. ప్రతి స్త్రీలాగే నేను కూడా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి దాన్ని. అయితే కొంతమంది ఆ ఒడిదుడుకులను ఎదుర్కొనలేక అంతలోనే మాత్రమే ఉంటున్నారు, మరి కొంతమంది అయితే ముందుకు రాగలుగుతున్నారు. నేను కూడా తట్టుకొని ఈ రంగం ఎంచుకొని ఇందులో స్థిరపడ్డాను. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి మేడం ఎన్నో అవమానాలు. అంటే ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత బాధ్యతాయుతమైనటువంటి పదవి నిర్వహిస్తున్నా కూడా అవమానాలు ఫేస్ చేసినటువంటి స్త్రీ శక్తులు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రాజకీయాల్లో కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మీరు అన్నది కరెక్ట్ అమ్మా. ఫస్ట్ స్త్రీకి ఏదైనా ఒక అడుగు ముందుకు వేస్తే ఫస్ట్ అది చెయ్యగలవా చెయ్యలేరు అనేది ముందు వస్తుంది. లేదా ఒక అడుగు ముందుకు వేసి ఏదో సాధిస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా అవమానించాలని చూస్తుంటారు. అయితే ఆ అవమానాన్ని మీరు ఏ విధంగా తీసుకోవాలనేది కొంచెం ఉదాహరణ చెప్తానమ్మా. చరిత్రలో మనం చూసుకున్నట్టయితే, పోనీ చరిత్ర కన్నా ముందు మనం పురాణాలకు వెళ్దాం. పురాణాల్లో జరిగిందా లేదనేది పక్కన పెడితే మన పురాణాలు అనేవి మనకి ఒక నమ్మకంతో కూడినవి, అవి మనకు ఆదర్శప్రాయం. తన భర్త ప్రాణాల కోసం సావిత్రి యముణ్ణి ఎదిరించలేదా? తన భర్త ప్రాణాల కోసం సుమతి సూర్యుడిని ఆపలేదా? తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడం కోసం సతీ అనసూయ ఏం చేశారు? ఆమె త్రిమూర్తులంతటి వారినే చిన్నపిల్లలుగా మార్చారు. అంతటి ఔన్నత్యం మన స్త్రీమూర్తుల్లో ఉంది. అక్కడి నుంచి మనం చరిత్రలోకి వద్దామా. ఝాన్సీ లక్ష్మీబాయి తను శత్రువులను ఏ విధంగా ఎదుర్కొంది? తన చంటి బిడ్డని చంక నెత్తుకొని కథన రంగమున కత్తి పట్టుకొని కత్తి దూసి కథన రంగమంతా కూడా యుద్ధం చేసినటువంటి వీర నారిమని ఝాన్సీ లక్ష్మీబాయి వారసులు మనం కాదా? రుద్రమదేవి తన స్త్రీత్వాన్ని, ఔన్నత్యాన్ని, స్త్రీమూర్తిలో ఉన్నటువంటి లాలిత్యం అవనివ్వండి, లేకపోతే ఆ సుకుమారత్వాన్ని అన్నిటిని కూడా దాచిపెట్టుకొని రాజ్యం కోసం, తండ్రి మాట కోసం పురుషుడి వలె మెరగలేదా? ఆ ధైర్యం, ఆ త్యాగం మన స్త్రీమూర్తి, ఆమె వారసులమే కదా మనం. ఇంకా ఈ చరిత్ర నుంచి ఇంకా మన రాజకీయ వరకు వస్తే కనుక ఇందిరాగాంధీ అండి. ఆమె మొదటి మహిళా ప్రధానమంత్రి. సరోజినీ నాయుడు గారు మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్. ఎంతమంది లేరండి. ఇంకా మీకు ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే, ఆమెను భర్త చనిపోయిన తర్వాత విధవ స్త్రీ అని అనేవారు. ఇప్పటికీ అదే అంటారు మనం. ఆమెను పూజా కార్యక్రమంలో కానీ, లేకపోతే ఏదైనా గుడుల్లో కానీ వాటికి కానీ అయితే కొంచెం అంత ఉన్నత స్థానంలో ఉండి
ఆర్థిక బలం అంటే సామాన్యురాలు కాదా ఆమె. తన తండ్రి ఒక ప్రధానమంత్రి అయి ఉన్నప్పటికీ కూడా ఆమె కూడా ఎదుర్కొందటండి. అదే ఆమె తన ప్రధానమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఆమెను ఒక భర్త లేని స్త్రీగా అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఆమెకు పూజిస్తూ పూర్ణ కుంభాలతో గుడిలోకి తీసుకెళ్ళినటువంటి విధానం. అంటే ఒక ఐరన్ లేడీ. మనం ఇందిరాగాంధీ నుంచి అంత నేర్చుకోవాలి. ఆవిడ కృంగిపోయిందా? అందుకే అంటున్నాను, స్త్రీకి జరిగినటువంటి అవమానాన్ని మనం తలుచుకొని బాధపడకూడదమ్మా. ఆ అవమానాన్ని మనం ఆయుధంగా మార్చుకోవాలి. ఆయుధానికి ఆలోచన అనే ఒక పదును పెట్టి అస్త్రంగా మార్చుకోవాలి. ఆ అస్త్రాన్ని స్త్రీయే ఆశయంగా మార్చుకోవాలి. ఆ ఆశయం దేశమంతటా ఆదర్శప్రాయంగా మారాలి. అలాంటి విధి విధానాలని మనకి ధర్మంలోని చెప్పారు, తర్వాత చరిత్రలో చెప్పారు, రాజకీయ రంగంలో చెప్పారు. ప్రస్తుతం అయితే మనకి జయలలిత గారు ఆవిడ జీవన విధానం మనకు తెలియదు. ఆవిడ ఎన్ని అవమానాలు పడ్డారు, అసెంబ్లీ సాక్షిగా ఎన్ని అవమానాలు పడ్డారు. అంటే ఏనాడో ద్రౌపదికి జరిగినటువంటి అవమానం అసెంబ్లీ సాక్షిగా జయలలిత గారికి జరిగింది. ఆవిడ కృంగిపోయిందా? మళ్ళీ శివంగిలాగా ఎదురు తిరిగింది, నిలబడింది, మళ్ళీ ముఖ్యమంత్రి అయింది. తన కక్షను ఏ విధంగా, అంటే అది రాజకీయ పరంగా అవనివ్వండి, వ్యక్తిగతంగా అవనివ్వండి, ఏ విధంగా చేసుకోవాలో చేయగలిగింది. మరి ఆవిడ ఒక శక్తి మూర్తనే కదా చెప్పుకోవాలి. ఒకరేంటండి, మన సుష్మా స్వరాజ్ గారు బీజేపీ నాయకురాలు, ఒకరు ఇద్దరు కదండి. మనం తీసుకోవాలంటే ఎంతో మంది ఉన్నారు. ఇంకా సేవా రంగంలో చూడాలంటే డొక్కా సీతమ్మ గారండి. ఆవిడ తనకు ఉందా లేదనేది కూడా చూడకుండా, నా అన్న వాళ్ళకే కాకుండా అడిగిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం పెట్టి అమ్మలా చూసుకున్నటువంటి డొక్కా సీతమ్మ గారు. ఇంకా కవయిత్రి మొల్లగారు ఒక్కరేంటండి, వెంగమాంబ గారు ఒకరు కాదండి. చెప్పుకోవాలంటే ప్రతి రంగంలో కూడా స్త్రీమూర్తులది పై చెయ్యి. మధ్యలో లేకపోయినా ఇప్పుడు ఆ చెయ్యి కూడా పైనే ఉంటుంది. అండ్ అలాగే మేడం, ఇప్పుడు మనం చాలా మంది మగవాళ్ళు చెప్పే మాట ఏంటంటే, చట్టాలన్నీ కూడా ఆడవాళ్ళ వైపే, అన్ని చట్టాలు వాళ్ళ వైపే ఉండబట్టి మగవాళ్ళకి అన్నీ కూడా ఇబ్బందులే అని అంటున్నారు. నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు ఈ చట్టాలు అన్నీ కూడా ఆడవాళ్ళ వైపే ఉన్నాయంటారా? ఆడవాళ్ళ వైపు ఉన్నాయా అని అంటే అమ్మా, చట్టాలు న్యాయాలు ఎప్పుడు కూడా స్త్రీ పురుషులు అనేటటువంటి భేదం ఉండదు. అందరికీ కూడా సమానత్వంగానే ఉన్నాయి. కాకపోతే ఈ చట్టాలు, ఇప్పుడు స్త్రీ యొక్క చట్టాలు ఉన్నాయి, డీవీసీ యాక్ట్ కానివ్వండి, లేకపోతే 498 ఇవన్నీ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదమ్మా. అది కేవలం ఏంటంటే, ఒకప్పుడు వరకట్నపు చావులు ఎన్ని ఉండేవమ్మా? ఎన్ని వరకట్నపు చావులు ఉండేవి, ఎన్ని అవమానపు చావులు ఉండేవి, ఆత్మహత్యలు ఉండేవి. అంటే ఒక కిరసనాయిల డబ్బా కోడలకి ఉపయోగపడుతుందా? అల్లుడికి ఉపయోగపడదా? ఆ విధానంలోంచి పుట్టుకొచ్చినటువంటి చట్టాలే ఇవమ్మ. అయితే ఇవి మిస్లీడ్ అవుతున్నాయి అనేది కూడా నిజం. ఆడవాళ్ళకి చట్టాలు అనేది కాదు, కానీ ఆడవాళ్ళకి అనుబంధమైనటువంటి చట్టాలు మిస్లీడ్ అవుతున్నాయి. అంటే అయిన దానికి కాని దానికి ప్రతిదానికి కూడా ఈ స్త్రీలు కొంచెం తప్పుగానే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మేము ఆ రంగంలో ఉన్నాం కాబట్టి, మేము చూస్తున్నాం కాబట్టి. నిజంగా గృహహింసకు లోనవుతున్నటువంటి స్త్రీ చాలా వాటిని ఎదుర్కోవటానికి, బంధాన్ని వదులుకోవడానికి కాకుండా ఎదుర్కోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంది. ఎటువంటి లేని స్త్రీలు వాళ్ళని బెదిరించడానికి కోసమో లేకపోతే ఇంకొక విధానం గురించి ముందుకు వచ్చి తప్పుడు కేసులు అయితే పెడుతున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే అమ్మ. అయితే ఇది ఎందుకు వచ్చిందంటారు? మన స్త్రీల మీద పడినటువంటి అణచివేత, వివక్షత అవన్నీ కలిపి ఏదో మూవీ తీస్తారు ఈవి సత్యనారాయణ గారు, జంబలక్కడ పంబ అనుకుంటా. అది మేబీ రిపీట్ అవ్వచ్చేమో అని మేము ఈ మధ్యన చూస్తున్నటువంటి కేసులు కానీ అవి కానీ చూస్తున్నప్పుడు కొంత అనిపిస్తుందమ్మా. మ్యామ్, అసలు నిజంగా ఉమెన్స్ డే అంటే అందరూ అంటుంటారు, ఆడవాళ్ళకి ప్రతిరోజు మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం ఎంత కష్టపడ్డా, అంటే యాజ్ ఎ ఉమెన్గా మనం ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటాం, అలాగే ఆఫీస్లోకి వెళ్ళి ఆఫీస్ వర్క్ చేస్తాము, ఇన్ని రకాలుగా చేస్తాము. అంటే ప్రతిరోజు కూడా ఉమెన్స్ డే అంటుంటారు, బట్ పర్టికులర్గా ఒకరోజు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు అసలు? అంటే మా ప్రతిరోజు మన రోజే కాదను, కానీ మనం పుట్టినరోజు ఎందుకు స్పెషల్గా చేసుకుంటున్నాం? ప్రతిరోజు కొత్త బట్టలు కట్టుకోలేం కదా, ప్రతిరోజు 10 మందితో విందు ఏర్పాటు చేసుకోలేం కదా. అంటే ఒక డే అనేది స్పెషల్ ఉంటుంది మనకి. అలాగే పండగలు, ప్రతిరోజు మనం నిత్యం రాముడిని పూజిస్తాం, నిత్యం కృష్ణుని పూజిస్తాం, నిత్యం శివుడిని పూజిస్తాం. అయినా మనం శివరాత్రి అని, శ్రీరామనవమి, కృష్ణాష్టమిని ఎలా చేసుకుంటున్నాం? అలాగే ఇది. కాకపోతే ఏంటంటే అసలు ఈ మహిళా దినోత్సవం
మనకి జాతీయ మహిళా దినోత్సవాన్ని మనకి ఫిబ్రవరి 13న జరుపుతారమ్మ. అది మన సరోజిని నాయుడు గారి యొక్క జన్మదినోత్సవం. ఆ రోజు ఆవిడ పుట్టినరోజు సందర్భంగా అది మనకి జాతీయ దినోత్సవంగా ప్రకటించారు. సరోజిని నాయుడు గారు ఒక పొలిటికల్ లీడరే కాకుండా ఆవిడ ఒక కవయిత్రి కూడా. ఆవిడ్ని ఇండియన్ నైటింగేల్ అని కూడా అనేవారు. అవును. సో ఆవిడ్ని మనం జాతీయ మహిళా దినోత్సవంగా చూస్తున్నాము. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏంటంటే అమ్మా, స్త్రీకి సమానత్వపు హక్కు కావాలని పోరాడు. సమానత్వపు హక్కు, సమాన గౌరవ హక్కు, సమాన ఉపాధి హక్కు, సమాన జీతం హక్కు అమ్మ. ఎందుకంటే ఒకే పని, పురుషుడికి ఒక రకమైనటువంటి జీతం, స్త్రీకి ఒక జీతం, ఇద్దరు అదే సమయం పనిచేస్తున్నారు, అదే పని చేస్తున్నారు, అదే సమయం పని చేస్తున్నారు అని ఎందుకు ఈ వ్యత్యాసం? దీనికోసం అంతర్జాతీయ పరంగా 1911లో అనుకుంటానమ్మా వీటి కోసం చర్చలు ఇవన్నీ జరగడం కూడా జరిగింది. 1975 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ మనకి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తారీఖున ప్రకటించారమ్మా. అంటే సమాన ఉపాధి హక్కు, సమాన జీతము, సమాన గౌరవం, సమానత్వం, వీటి కోసం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం చేసుకుంటున్నాం. అంటే స్వేచ్ఛ స్వాతంత్రాలు ఓకే, ప్రతి ఒక్కరికి సమానమని. మ్యామ్, ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సమాజంలో అంటే అందరూ అన్నట్లుగా నిజంగా స్త్రీ నిజమైన స్వేచ్ఛ స్వతంత్రాలని పూర్తిగా అనుభవిస్తున్నారంటారా? అమ్మా, ఇప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రం ఎప్పుడూ స్త్రీకి ఉంది, మధ్యలో పోయింది, మధ్యలో లేదు. స్త్రీని అణిచేశారు. స్త్రీకి స్వేచ్ఛ లేదు, తను ఏం చేయాలనుకున్నా చేయలేకపోయింది. వంటింటికే పరిమితం చేశారు. వంటకి లేకపోతే వాళ్ళకి ఇంటి చాకరీకి మాత్రమే స్త్రీ అన్నట్టుగా పెంచారు. ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు, ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అన్నట్టుగా పెంచారు. అయితే ప్రస్తుత సమాజంలో స్త్రీకి స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం వచ్చాయమ్మా. అయితే పూర్తి స్థాయిలో వచ్చాయా అని అనడం కంటే వచ్చాయని ఖచ్చితంగా మనం చెప్పగలం. నిజంగా ఆ స్వేచ్ఛ స్వాతంత్రం లేకపోతే మీరు ఇక్కడ ఉండి నన్ను ఇంటర్వ్యూ చేసి ఉండేవారు కాదు. నేను ఇక్కడ ఉండి ఆ స్వేచ్ఛ స్వాతంత్రం లేకపోతే మీ ముందు నేను ఇక్కడ కూర్చుండేదాన్ని కాదు. స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నాయి, కాకపోతే ఎక్కడో కొంచెం తక్కువగా ఎవరికో కొంత పర్సంటేజ్ ఆఫ్ చెప్పలేం, కానీ స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి. కానీ ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని స్త్రీ ఎలా వినియోగించుకుంటుంది అనేది ఒకటి కావాలమ్మా. స్వేచ్ఛ అంటే స్త్రీ ఎప్పుడు కూడా విచ్చలవిడితనం కాదు అని తెలుసుకోవాలి. స్వాతంత్రము అంటే భర్తను ఎదిరించడమో, తల్లిదండ్రులను ఎదిరించడమో, అన్నదమ్ములను ఎదిరించడమో స్వతంత్రం కాదు. తను ఏం చేయాలనుకున్నదో, ఏ విధంగా సమాజంలో నిలబడాలనుకున్నదో దాన్ని స్వతంత్రంగా చెప్పగలిగేటటువంటి ధైర్యం, చేయగలిగేటటువంటి ధైర్యం, చట్టపరంగా న్యాయపరంగా హక్కులను తీసుకొని అనుభవించగలగడాన్ని స్వాతంత్రము అంటారు. అదేవిధంగా స్వేచ్ఛ అంటే కూడా తను చేయాలనుకున్నది చక్కగా చేయటానికి, సమాజంలో తిరగడానికి అన్నిటికీ ఉన్నది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను విచ్చలవిడితనం అనుకోకుండా స్త్రీ ముందుకు వెళ్తే 10 మంది చేయలేని ఒక పనిని ఖచ్చితంగా స్త్రీ చేసి నిరూపించగలుగుతుంది. అదేవిధంగా నా కోరిక ఏంటంటే, మన తమిళనాడులో జయలలిత గారు మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నారు, భారతదేశ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా స్త్రీమూర్తులు అతి త్వరలో ముఖ్యమంత్రులు కాబోతున్నారు. దానికి నిదర్శనంగానే మన ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయ్యారు. స్త్రీకి స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు అని అనుకుంటే, ఎక్కడో ట్రైబల్ ఏరియాలోంచి వచ్చినటువంటి ద్రౌపది ముర్ము గారు ఆవిడ ఎన్ని అవమానాలు పడ్డారు. అసలు ఎంత నిజంగా విధి వక్రీకరించినట్టు ఆమె జీవితంలో, ఆమె జీవన విధానంలో తన అయిన వాళ్ళని ఎంతమందిని కోల్పోయారు. ఒక శక్తి స్వరూపంగా ఆవిడ నిలబడగలిగి భారతదేశానికి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. మన ఆర్థిక మంత్రి ఎవరండి? మన దేశపు ఆర్థిక మంత్రి స్త్రీమూర్తి. సరస్వతియే విద్యాయే సరస్వతి, ఆవిడే నిర్మలా సీతారామన్ గారు. ఇంతకన్నా స్వేచ్ఛ సమానత్వం భారతదేశంలో స్త్రీకి లేదు అని మనం ఇంక చెప్పగలమంటారా? కాబట్టి మనం ఇవన్నిటినీ కూడా చూసుకుంటూ ఏది ఎక్కడికి, మన పరిధి ఏంటి, మన పరిధి ఎంతవరకు ఉందో మనకు తెలుసు. కానీ ఆ పరిధి దాటకుండా మన గౌరవాన్ని, మన హుందాతనాన్ని, మన స్వేచ్ఛని, మన స్వాతంత్రాన్ని, మన అధికారాన్ని అన్నింటినీ తెలుసుకొని స్త్రీ మాతృస్వరూపము, శాంతి స్వరూపము, శక్తి స్వరూపంగా ఎదగాలి, ఎదుగుతుంది, ఇంకా ఎదగాలి అని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ మ్యామ్.